देश हित में अपना सर्वोच्च बलिदान दिया। सम्मान ग्रहण करें। ఈ వీడియో చూడండి. ఈమె పేరు శ్రీమతి స్మృతి. వయసు కేవలం 26 ఏళ్లు. చూడడానికి బాలీవుడ్ హీరోయిన్ కంటే అందంగా ఉన్నారు. ఈవిడ భర్త అంశుమాన్ సింగ్ సియాచిన్ గ్లాసియర్స్ లో ప్రాణాలు కోల్పోయి వీర మరణం పొందారు. ఈయన ప్రాణ త్యాగానికి కీర్తి చక్రం ఇచ్చి లాస్ట్ శుక్రవారం రోజు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు సత్కరించారు. కీర్తి చక్ర అనేది భారత్ యొక్క 2వ అతిపెద్ద పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డు. అంశుమాన్ స్మృతి స్టోరీ మనసును కవలించి వేస్తుందండి. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఎందుకు ఎప్పుడు పాకిస్తాన్ ఆర్మీ పైన పడి ఏడుస్తూ ఉంటారు అని. ఇంకొంతమంది ఎందుకని భారత్ పాకిస్తాన్తో స్నేహం చేయదు, ఎందుకని కాశ్మీర్ సపరేషన్ల పైన సింపతి చూపించరు అని అంటూ ఉంటారు. ఫరూక్ అబ్దుల్లా గారు ఎప్పుడూ అంటూ ఉంటారు, ఎందుకని భారత్ పాకిస్తాన్తో ఎంగేజ్ అవ్వదు, వ్యాపారం చేయదు, ట్రేడ్ చేయదు అని అంటూ ఉంటారు. మనం చాలాసార్లు అనుకుంటాం ఎనఫ్ ఈజ్ ఎనఫ్, ఎంతైనా పాకిస్తాన్ మన నైబరింగ్ స్టేట్, స్నేహం చేయాలి, వ్యాపారం చేయాలి అని అనుకుంటూ ఉంటాం. బట్ ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు, ఇటువంటి ఫొటోస్ చూసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్తో స్నేహం, వ్యాపారం చేయకూడదు అనిపిస్తుంది. మనం పాకిస్తాన్తో వ్యాపారం చేసి తద్వారా వచ్చిన డబ్బులతో పాకిస్తాన్ మన సైనికుల్ని చంపడానికి ప్రయత్నిస్తోంది. 9 years బ్యాక్ అంటే ఇయర్ 2015లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో అంశుమాన్ సింగ్ ను స్మృతి చూసింది. చూడగానే స్మృతి అంశుమాన్తో ప్రేమలో పడింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అలా అన్నమాట. అంశుమాన్ సింగ్ చాలా ఇంటెలిజెంట్గా ఉండేవారు. ఆబ్వియస్లీ స్మృతి అంశుమాన్ను చూసి చాలా ఇంప్రెస్ అయ్యింది. అంశుమాన్కు ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ అంటే AFMCలో అడ్మిషన్ దొరికింది. స్మృతి మరియు అంశుమాన్ దాదాపు 8 ఏళ్ళు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు. దూరంగా ఉండి ప్రేమించుకున్నారు. ఆర్మీ మెడికల్ కాలేజ్లో అంశుమాన్ ఉంటే స్మృతి ఇంజనీరింగ్ కాలేజ్లో చదివేది. స్మృతి ఏమనుకుంది, 8 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చు అనుకుంది. కానీ విధి వీరి యొక్క జీవితాలను వేరేలాగా రాసింది. ఫిబ్రవరి 2023లో లాస్ట్ ఇయర్ అంశుమాన్ సింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఇండియన్ ఆర్మీలో మెడికల్ ఆఫీసర్గా చేరారు. వెంటనే వీరి పెళ్లి కూడా జరిగిపోయింది. అంతా హ్యాపీ. మార్చ్ లో అంశుమాన్ సింగ్ ను సియాచిన్ గ్లాసియర్స్ కు ట్రాన్స్ఫర్ చేశారు. ఒక మెడికల్ ఆఫీసర్ కు సియాచిన్ గ్లాసియర్స్ మంచు కొండలపైన యుద్ధ భూమిలో ఏంటి పని అని మీరు అనుకోవచ్చు. బ్రీఫ్ గా సియాచిన్ గ్లాసియర్స్ గురించి మీకు అర్థమైతేనే అంశుమాన్ సింగ్ యొక్క వీర మరణం గురించి తెలుస్తుంది. లేకపోతే ఏదో ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయారు అని మీరు అనుకుంటారు. సియాచిన్ గ్లాసియర్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకునే ముందు క్విక్ గా బజాజ్ అలియన్స్ లైఫ్ నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్ ఫండ్ను ప్రవేశపెట్టింది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారా? ఇన్వెస్ట్మెంట్ అనేది రేపు కాదు, ఈ రోజు నుండే స్టార్ట్ చేయాలి. ఈ ఎన్ఎఫ్ఓలో కేవలం 1700 రూపీస్ నుండి ఇన్వెస్ట్మెంట్ను స్టార్ట్ చేయొచ్చు. ఈ ఎన్ఎఫ్ఓ యొక్క లాస్ట్ డేట్ 15th July 2024. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో పోర్షన్ ఆఫ్ అమౌంట్ బెస్ట్ పర్ఫార్మింగ్ 50 లార్జ్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయబడతాయి. మార్కెట్ బాగా పర్ఫామ్ చేస్తే లాంగ్ టర్మ్లో మీరు మంచి రిటర్న్స్ను పొందగలరు. మీ యొక్క ఇంకొంత పోర్షన్ ఆఫ్ అమౌంట్ను ఈ ఎన్ఎఫ్ఓ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి మంచి రిటర్న్స్ను పొందగలరు. ఈ ఇండెక్స్ యొక్క ప్రీవియస్ యాన్యువల్ యావరేజ్ పర్ఫార్మెన్స్ను చెక్ చేసినప్పుడు ఇది గత 10 ఏళ్లలో 26.5% రిటర్న్స్ను ఇచ్చింది. ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే 2014లో మీరు కనుక ఇక్కడ 1 lakh రూపీస్ను ఇన్వెస్ట్ చేసినట్టయితే ఈరోజు మీ దగ్గర 10 లక్షలు ఉండి ఉండేది. మన NRI మిత్రులకు ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఈ ఎన్ఎఫ్ఓ యొక్క లాస్ట్ డేట్ 15th July 2024. లాస్ట్ మినిట్లో రష్ అవ్వకుండా వెంటనే అవైల్ చేసుకోండి. లింక్ను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నాను. సియాచిన్ గ్లాసియర్స్ అంటే ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ఉన్న మంచు కొండలనే సియాచిన్ గ్లాసియర్స్ అంటారు. సియాచిన్ గ్లాసియర్స్ అనేవి భారత్కు, పాక్కు, చైనాకు మధ్యలో సెంటర్ పాయింట్లో ఉంటాయి. దీని యొక్క ఎత్తు దాదాపు 5000 మీటర్లు ఉంటుంది. ఇక్కడి టెంపరేచర్స్ -20 degrees సెంటీగ్రేడ్ నుండి -70 degrees సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. చాలా చల్లగా ఇక్కడ ఉంటుంది. సియాచిన్ గ్లాసియర్స్లో 6 నుండి 100 km/h స్పీడ్లో చల్ల గాలులు వీస్తూ ఉంటాయి. తినడానికి కష్టం, ఫుడ్ మొత్తం గడ్డగడ్డిపోతుంది. సైనికులు ఇంజెక్షన్స్ వేసుకుని ఇక్కడ వెళ్తారు. ఇక్కడ పనిచేసే సైనికులు మెంటల్ సిక్నెస్ కారణంగా రోగాల బారిన పడతారు. సియాచిన్ గ్లాసియర్స్ అనేది డెడ్ మ్యాన్ ల్యాండ్ అండి. చనిపోవాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళొచ్చు. సియాచిన్ గ్లాసియర్స్లో మొండిగా ఉండగలిగేది ఇండియన్ ఆర్మీ మాత్రమే. శత్రువు కంటే ముందు ఇక్కడి ప్రకృతి మీ ప్రాణాలు తీసుకుంటుంది. మనలాంటి మామూలు మనుషులు ఇక్కడికి వెళ్తే బ్రెయిన్ గడ్డకట్టి బ్లడ్ వామిట్ అయి చనిపోతారు. సియాచిన్ గ్లాసియర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే పాకిస్తాన్ దీన్ని క్లెయిమ్ చేస్తూ ఉంటుంది. 1972లో ఇండియా పాకిస్తాన్ మధ్య షిమ్లా అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్లో POK కాశ్మీర్ మధ్య బార్డర్ గీశారు. LOC బార్డర్ను ఈ పాయింట్ NJ9842 వరకు మాత్రమే గీశారు. ఆ తర్వాత మంచు కొండలు ఉన్నాయి కాబట్టి మంచు కొండల మధ్యలో బార్డర్ గీయలేరు కాబట్టి దాన్ని అలాగే వదిలేశారు. మన ఇండియన్ ఆర్మీ అండర్స్టాండింగ్ ఏంటి అంటే సియాచిన్ గ్లాసియర్స్ మావే అని భారత్ అనుకుంది. బట్ ఇయర్ 1980sలో పాకిస్తాన్ ఒక మ్యాప్ను రిలీజ్ చేసింది. ఆ మ్యాప్లో పాకిస్తాన్ ఏమని క్లెయిమ్ చేసింది, ఈ పాయింట్ చూడండి, పాయింట్ NJ9842 నుండి
కారాకోరం పాస్ వరకు ఉన్న కొండలు మొత్తం పాకిస్తాన్వే అని పాకిస్తాన్ క్లెయిమ్ చేసింది. సియాచిన్ గ్లాసియర్స్ మంచు కొండలు కూడా పాకిస్తాన్వే అని పాకిస్తాన్ చెప్పింది. అంతేకాదు సియాచిన్ గ్లాసియర్స్లో మౌంటైన్ ట్రెక్కింగ్ చేయడానికి జపాన్లోని మౌంటైనర్స్కు పాకిస్తాన్ పర్మిషన్ ఇచ్చింది. టికెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, బిజినెస్ చేయడం జరిగింది. ఇది భారత్కు నచ్చలేదు. సియాచిన్ గ్లాసియర్స్ సెంటర్లో ఉంది. సియాచిన్ గ్లాసియర్స్ కొండపైన నుండి మనం పాకిస్తాన్ పైన నిఘాను ఉంచగలం. సాక్ష్యం వ్యాలీలో చైనా పైన నిఘాను ఉంచగలం. కారాకోరం దారి పైన నిఘాను ఉంచగలం. మోస్ట్ ఇంపార్టెంట్ చొరబాటుదారులపైన కూడా నిఘాను ఉంచగలం. ఈ సియాచిన్ గ్లాసియర్స్ భారత్కు వాచ్ టవర్ లాగా పనిచేస్తుంది. సో ఏప్రిల్ 1984లో భారత్ ఆపరేషన్ మేఘ్దూత్ను లాంచ్ చేసి సియాచిన్ గ్లాసియర్స్ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ గ్లాసియర్స్లో ఉన్న పెద్ద పెద్ద కొండల పైన భారత జెండాను ఎగరవేసింది. కార్గిల్ యుద్ధం జరగడానికి ఒక కారణం కూడా ఈ సియాచిన్ గ్లాసియర్సే. 1984 నుండి ఇప్పటి వరకు ఇండియన్ ఆర్మీ ఇక్కడ మిలిటరీ బేసెస్ను కట్టుకొని కాపలాగా ఉంది. ఇక్కడికి సైనికులు హెలికాప్టర్స్ ద్వారా డ్రాప్ చేయబడతారు. ఇక్కడికి వెళ్ళడానికి రావడానికి రైలు కానీ రోడ్డు మార్గాలు కానీ లేదు. మీరు లాన్స్ నాయక్ హనుమంతప్ప గురించి విన్నారా? ఆయన గురించి మీకు గుర్తుందా? కర్ణాటక రాష్ట్రం మద్రాస్ రెజిమెంట్కు చెందిన హనుమంతప్ప ఫిబ్రవరి 2016లో సియాచిన్ గ్లాసియర్స్లో పోస్ట్ చేయబడ్డారు. ఈయనకు మరియు ఈయనతో పాటు ఉన్న 9 మందికి సాల్టోరో రిడ్జ్ దగ్గర ఉన్న సోనం పోస్ట్ను కాపలా కాసే డ్యూటీ ఇచ్చారు. భయంకరమైన మంచు తుఫాను గాలుల కారణంగా ఈయన 25 ఫీట్ల మంచు లోపలికి ఇరుక్కుపోయారండి. ఈయనతో పాటు ఉన్న మిగతా 9 మంది రక్తం గడ్డకట్టి చనిపోయారు. 6 రోజులు ఇండియన్ ఆర్మీ వీరి కోసం వెతికింది. ఫైనలీ హనుమంతప్ప దొరికారు. ఈయన ప్రాణాలతోనే ఉన్నారు. 6 రోజులు తిండి నిద్ర ఫుడ్ లేక, సరిగ్గా గాలి పీల్చుకోవడానికి స్పేస్ లేక మంచు కింద ఇరుక్కున్న వ్యక్తి ప్రాణాలతో ఉండడం అప్పట్లో సెన్సేషన్ను క్రియేట్ చేసింది. వైరల్ కూడా అయింది. బట్ అన్ఫార్చునేట్లీ ఈయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ వీరమరణం పొందారు. సియాచిన్ గ్లాసియర్స్లో ఉన్న సైనికుల హెల్త్ను చెక్ చేయడానికి డాక్టర్స్ యొక్క అవసరం ఎంతగానో ఉంది. ఇక్కడ పోస్ట్ అయిన సైనికులకు తరచుగా శ్వాసకు సంబంధించిన రోగాలు సమస్యలు వస్తూ ఉంటాయి. అండ్ పండ్లకు సంబంధించిన రోగాలు కూడా వస్తూ ఉంటాయి. అందుకే అంశుమాన్ సింగ్ను అక్కడ పోస్ట్ చేశారు. ఈయన డాక్టర్ కాబట్టే పోస్ట్ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న అంశుమాన్ సింగ్ ధైర్యం ఉన్న డాక్టర్, మెంటలీ ఫిట్ ఉన్న డాక్టర్ కాబట్టే ఈయన్ను అక్కడ పోస్ట్ చేశారు. మామూలు డాక్టర్స్కి, శ్వాస సంబంధిత రోగాలున్న డాక్టర్స్కి, అన్ఫిట్ డాక్టర్స్కి ఇక్కడ పోస్టింగ్ అనేది రాదు. అంశుమాన్ సింగ్ అనే వ్యక్తి ధైర్యం ఉన్నవాడు కాబట్టే ఇక్కడ పోస్ట్ చేశారు. సో ఇయర్ 2023 జూలై 18 రోజు రాత్రి అంశుమాన్ సింగ్ గ్లాసియర్లో ఉన్నప్పుడు స్మృతి కాల్ చేశారు. ఫోన్లో చాలాసేపు వీళ్ళు మాట్లాడుకున్నారు. పుట్టబోయే పిల్లల గురించి, కట్టబోయే ఇల్లు గురించి, వచ్చే 50 ఏళ్ళు తమ లైఫ్ను ఎలా ప్లాన్ చేయాలో మాట్లాడుకున్నారు. ఇవన్నీ నా మాటలో కాదు, డైరెక్ట్గా స్మృతి మాటల్లోనే వినండి. But it was love at first sight, and after a month he got selected into AFMC. We met in an engineering college. He got selected in a medical college, so super intelligent guy. So from then on, after just 1 month of meeting, it was a long distance relationship for 8 long years. Let's get married now. So we did, and unfortunately within 2 months of marriage he got posted into Siachen. On 18th July we had a long conversation about how our life is going to be in the next 50 years. We're going to build a house, we're going to have kids, and whatnot. 19th morning, I get up, I get a call. He's no more. So for first 7-8 hours, we were not ready to accept that anything of such sort has happened. But 7-8 hours, it got confirmed that he's no more. జూలై 19 రోజు ఉదయం 3 గంటలకు ఇండియన్ ఆర్మీ క్యాంప్లో ఉన్న అమ్యునేషన్ డంప్లో, అంటే ఆయుధాలను స్టోర్ చేసే రూమ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఎమర్జెన్సీ కావడం వల్ల అంశుమాన్ స్పాట్కు చేరుకున్నారు. పక్కనే ఉన్న ఫైబర్ గ్లాస్ హౌస్లో తోటి సైనికులు ఇరుక్కుపోతే అంశుమాన్ వారిని కాపాడారు. ఒక పక్క చికిత్స ఇస్తున్నారు, ఇంకో పక్క ఇన్వెస్టిగేషన్ మెడికల్ రూమ్లో మెడిసిన్స్ ఉన్న రూమ్లో మంటలు వచ్చాయి. యాక్చువల్లీ సియాచిన్ కొండల్లో గాలులు గంటకు 20 కిలోమీటర్ల వేగంలో వీచాయి కాబట్టి గాలుల కారణంగా మంటలు అన్ని చోట్ల విస్తరించాయి. మెడిసిన్ ఉన్న రూమ్ను అగ్గి నుండి ఆపడానికి వెళ్ళిన అంశుమాన్ మంటల్లో ఎరుక్కొని ప్రాణాలు కోల్పోయారు. అంశుమాన్ సింగ్ ఎప్పుడూ స్మృతితో ఒక మాట అనేవారు, ఐ విల్ డై విత్ ద బ్రాస్ ఇన్ మై చెస్ట్, ఐ విల్ నాట్ డై అన్ ఆర్డినరీ డెత్ అని చెప్పేవారు. నేను మామూలుగా చావను, నా గుండెలపైన బ్రాస్ మెడల్తోనే చనిపోతాను అని అంశుమాన్ చెప్పేవారు. జూలై 19 రోజు స్మృతికు కాల్ వచ్చింది. అంశుమాన్ ఇక లేరు అనే న్యూస్ తెలిసింది. కొద్ది గంటల వరకు స్మృతి దీన్ని నమ్మలేదు. చోక్ అయిపోయింది. 8 ఏళ్ళు లవ్ చేసుకున్నారు. పెళ్ళయి
2 months కూడా కాలేదు అప్పుడే భర్త లేరు అన్న న్యూస్ తెలుసుకొని గుండెలో పట్టుకొని ఏడ్చింది. స్మృతి ఏమంటారో తెలుసా? ఇట్స్ ఓకే అంటారు. నా భర్త 3 సైనికుల్ని రక్షించారు, లైఫ్ మస్ట్ గో ఆన్ అంటారు. రియల్ హీరో అంటే స్మృతి. మన మీడియా ఇలాంటి న్యూస్ కవర్ చేయదు. ఎంతమంది సెలబ్రిటీస్ స్మృతి గురించి ట్వీట్ చేసి ఉంటారు. ఒక బడా బిజినెస్ మ్యాన్ కొడుకు పెళ్లి కోసం ముంబైలో ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ పెట్టారండి. అనంత్ అంబానీ గురించి నాకు ఎటువంటి నెగిటివిటీ లేదు. ఈయన పెళ్లి చేసుకుంటున్నారు, ఖర్చు పెడుతున్నారు, వేలు కాదు లక్షల కోట్లు ఖర్చు పెట్టుకోండి. బట్ మీ పెళ్లి కోసం పబ్లిక్ని ఎందుకు సఫర్ చేస్తున్నారు? ట్రాఫిక్ రూల్స్ని ఎందుకు మారుస్తున్నారు? ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెడుతున్నారు? అండ్ ముంబై పోలీస్ ఏమంటున్నారు? ఇది ఒక పబ్లిక్ ఈవెంట్ అంటున్నారు. ఇది పబ్లిక్ ఈవెంట్ కాదు, దిస్ ఈజ్ అన్ ప్రైవేట్ ఈవెంట్. పబ్లిక్ ఈవెంట్ వేరు, ప్రైవేట్ ఈవెంట్ వేరు. పబ్లిక్ ఈవెంట్ అనేది స్మృతి గారికి కీర్తి చక్ర ఇచ్చారు కదా, అది మనకు పబ్లిక్ ఈవెంట్. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ మ్యారేజ్ అనేది పబ్లిక్ ఈవెంట్ కాదు. ఈ అంబానీ ఫ్యామిలీ ఈ పెళ్ళి అనేది ఏదో సాధింపులాగా చిత్రీకరించుకొని కళ్ళల్లోంచి నీళ్లు తీసుకొని ఆనంద బాష్పాల్లో గత 6 నెలల నుండి పెళ్లి చేసుకుంటున్నారు. వీళ్ళు పెళ్లి చేసుకొని ఖర్చు పెట్టుకొని దాంతో మనకు ప్రాబ్లం లేదు. బట్ మీడియా స్మృతి గురించి మరిగిపోయి అనంత్ అంబానీ మ్యారేజ్ను కవర్ చేయడం మంచిది కాదు. భారతీయులకు నిజమైన పబ్లిక్ ఈవెంట్ స్మృతి గారికి కీర్తి చక్ర ఇచ్చి సత్కరించిన ఈవెంట్. అండ్ ఈ అనంత్ అంబానీ మ్యారేజ్కు ప్రభుత్వ నాయకులు, ప్రతిపక్ష నాయకులు అటెండ్ అయ్యి ఆశీర్వదిస్తున్నారు. బట్ ఎంతమంది రాజకీయ నాయకులు స్మృతి గురించి ట్వీట్ చేశారు? త్వరలో స్మృతి అంశుమాన్ గురించి డాక్యుమెంటరీస్ రావాలి, బుక్స్ రిలీజ్ కావాలి. ఈ వీడియోలో ఇంతకు ముందు చెప్పినట్లు బజాజ్ అలియన్స్ యొక్క లాస్ట్ డేట్ 15th July 2024. ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ సేఫ్గా ఉంటుంది. మార్కెట్ బాగా పర్ఫామ్ చేసినప్పుడు మీకు మంచి రిటర్న్స్ కూడా వస్తాయి. ఎన్ఆర్ఐ మిత్రులకు ఇది అద్భుతమైన ఆపర్చునిటీ. ఇందులో ట్యాక్స్ బెనిఫిట్స్ను కూడా పొందవచ్చు. లాస్ట్ మూమెంట్లో రష్ అవ్వకుండా వెంటనే అవైల్ చేసుకోండి. లింక్ను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నాను. కంటెంట్ నచ్చిందా? నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.